హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఒక రోజంతా ఈయన ఆ టీంలో ఉన్నాడు, వాళ్ళతో సెల్ఫీ ఫోటోలు దిగాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఎక్కడ ఏంటి అనేది. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వివరాల్లోకి వెళ్తే, బలివాడ సూర్యప్రకాష్, అంబటి వలస, విజయనగరానికి చెందిన ఈ వ్యక్తి 41 సంవత్సరాలు. ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వారం క్రితం ఆయన ట్రైబర్స్ ఏరియా విజయనగరంలో ఆయన పర్యటనకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన టీం ఏదైతే ఉందో ఆ టీంలో ఇతను ఆ టీంలో కలిసి వాళ్ళతో ఫోటోలు దిగాడు, వాళ్ళతో తిరిగాడు. అక్కడ క్రౌడ్ని క్లియర్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేశాడు. అసలు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, అసలు ఇతను ఎలా వచ్చాడు, ఇతని స్టోరీ ఏంటి, అతను ఎందుకు వచ్చాడు అనేది మనం వివరాల్లోకి వెళ్తే, ఇతను కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, ఇతను ఇంతకుముందు ఇతను ఒక ఆర్మీలో కూడా ఒక 3 ఇయర్స్గా చేసినట్లు, ఆ తర్వాత అక్కడి నుంచి ఇతను వచ్చేసి ఇంకో వేరే జాబ్లో ఇది చేసినట్లు, అలా వచ్చిన తర్వాత దాంట్లో కూడా తనకు ఉండకుండా ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా తనకు తానే క్రియేట్ చేసుకొని కొన్ని భూమి దందాలు చేయడం, కొన్ని రైతులను బెదిరించి కూడా అక్కడ తన ఒక 90 సెంట్లు భూమిని కూడా ఆక్రమించుకున్నాడని, ఇంకా వేరే ఏదో కార్యక్రమాలు కూడా చేశాడని కొన్ని వదంతులు అయితే వచ్చినాయి ఇతని పేరు మీద. అయితే ఇతను ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇతను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి ఇలా వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా వీళ్ళలో కలిసిపోయి తిరిగి చేసి వాళ్ళతో సెల్ఫీ ఫోటోలు దిగి ఆ టీంతో ఇంకొంచెం పరిచయాలు ఎక్కువ ఉన్నాయి తనకి అనేవి వేరే వాళ్ళకు చూపించి ఇతను ఏదైనా క్రైమ్ చేయాలనుకున్నాడా ఏంటి అనే కోణంలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఇతను ఇంత డేరుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా అసలు పవన్ కళ్యాణ్ గారి అసలు మీటింగ్స్ కానీ ఆయన పర్యటిస్తున్నారంటే సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుంది అదందరికీ మనకు తెలుసు. ఆ సెక్యూరిటీ కూడా దాటుకొని ఇతను ఒక పోలీస్ ఆఫీసర్స్ లాగా కలిసిపోయి ఒక రోజల్లా ఇతను ఆ టీంలో ఉన్నాడు. టీంతో ఉండడం కాకుండా అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కూడా ఇతను సెల్ఫీలు దిగాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఇతను ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఇతను అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ వేరే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో కలిసి దిగిన ఫోటో ఇతను స్టేటస్లో పెట్టుకోవడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేశాడు. అలా ఇది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడంతో ఆఫీసర్స్లో అసలు ఇతను ఎవరు, అసలు ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు, అసలు ఇతను ఎక్కడ చూడలేదని కొంతమందికి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇతను ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా కొంగుతున్నారు. అసలు ఒక డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఉన్న అసలు ఒక మినిస్టర్ గారి టీంలో ఇతను వచ్చి ఒక 1 డే అలా ఉన్నాడంటే అసలు పోలీసులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మీటింగ్లో కూడా చెప్పుకొచ్చారు. ఇలా నేను ఒక ట్రైబర్ ఏరియాలోకి వెళ్తే ఒక వ్యక్తి ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని వచ్చి నా దగ్గరే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడంటే ఫోటోలు దిగారని చెప్పన్నారని పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పుకొచ్చారు. ఏదైనా కానీ ఇలాంటి విషయాలు చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు అతను వచ్చిన విషయం, అతను ఏదో సెల్ఫీలు దిగడానికి, తనకు తాను ఇంకేదో నాకందరికీ తెలుసని చెప్పుకోవడానికి వచ్చినా కానీ ఇన్ కేస్ ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు పోలీసులు కళ్ళు గప్పి వేరే కదర్ ఏదైనా వచ్చి ఇంకేదన్నా ఒక పెద్ద ఇష్యూ చేయాలని చూస్తే అసలు ఎలా ఉండేది, అది తలుచుకుంటే చాలామందికి కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. అయితే పోలీసులు ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ట్రేస్ చేశారు, పట్టుకున్నారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సింది ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ.